చేలోకి వచ్చాం. నేరేడుకాయలు మా చేలో నేరేడు చెట్టు ఈరోజు వచ్చినాయి. ఇదిగో మా చేలో బండి అరటిపండు, ఇది కూడా జాంపళ్ళు. ఇది మా నైట్ ఫుడ్ పెట్టమంటారా? అనుకున్నాను పెట్టి పెట్టండి. మా ఫ్రెండ్స్ చూడండి, ఫామ్ హౌస్లో మా ఫ్రెష్గా ఇప్పుడే మామిడికాయ పండింది. నేరేడుకాయలు, కర్రపెండలం. మనము సార్ మీరు అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చెప్పండి సార్. ఫస్ట్ నేరేడు పళ్ళు ఎందుకంటే పోయిన చెట్టు నాటి 4 ఇయర్స్ అవుతుంది అనుకుంటాను. ఫస్ట్ ఎక్కువ ఈ సంవత్సరమే అంటే బ్లాక్ నేరేడు, వైట్ నేరేడు తిన్నాం. ఇది బ్లాక్ నేరేడు. పంపి నువ్వు కూడా పంపి. చూడండి, తర్వాత కర్రపెండలం. సార్ ఇప్పుడు కర్రపెండలం టేస్ట్ చూసి మనకు చెప్పబోతున్నారు. ఇదిగో ఇట్లా ఏంటంటే దీన్ని కాల్చారు, ఉడకబెట్టింది, ఆవిరిలో ఉడకబెట్టారంట సార్. ఓకే, నైస్. దాన్ని ఏమంటారు సార్? కర్రపెండలం. దీని పేరు ఇంకా మాకు చాలా నుంచి మాట్లాడుకున్నా కానీ ఇంకా మాకు దీని కత్తి తీసుకుని కత్తి. సాయంకాలం సమయం ఎంత 6 అయిపోతుంది. చుట్టూ అలా ఫ్యాన్ చేయి, చీకటి పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత గుబురుగా ఏపుగా పచ్చగా వెచ్చగా చూడండి, మనసుకు నచ్చే విధంగా. ఇగో ఊయాల, వేప చెట్లు. సార్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, సహజీవనం ఫ్రెండ్స్. ఇది సహజీవనము వీడియో ఒకటి సహజీవనం వీడియో తీసి చూడండి. అది పెద్దది చెప్పండి. ఇది కర్రపెండలం. ఇదిగో నేరేడుకాయ. ఇదిగో మనం ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా సహజంగా తీస్తున్నా. ఇక్కడ ఫామ్ హౌస్ చూడండి, చాలాసార్లు చూస్తారు. ఊయాల ఫామ్ హౌస్ సీనన్న. ఇగో అరటి తోట, చెట్లు, పచ్చదనం, ప్రకృతి. ఇక్కడ మాస్టర్స్ తోటలో పండిన పళ్ళు ఇప్పుడే తోటలో కోసుకొచ్చాము. మామిడి పళ్ళు, నేరేడి పళ్ళు, అరటిపళ్ళు, కర్రపెండలము, అరటిపళ్ళు. చూడండి ఎంత చక్కగా అద్భుతంగా ఈ వాతావరణంలో ఆస్వాదిస్తూ, మనం దేన్నైనా ఆస్వాదిస్తూ తినాలి. ఏదో ఆకలితుందని గబగబ తిన్నాం అనుకో, అది అజీర్ణం అవుతుంది. ఆస్వాదిస్తూ తింటే ప్రకృతి కూడా అరే నేను పండించిన ఫలాలను ఆస్వాదిస్తూ తింటున్నాను. ఆస్వాదించడం అంటే ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడం అన్నమాట అర్థం. థ్యాంక్ యూ గాడ్, నీవు అరటి పనులు ఇచ్చావు, నేను తింటున్నా అని అర్థం. గబగబ తిన్నారంటే ప్రకృతిని ఏదో గుర్తు పెట్టుకోకూడదు, థ్యాంక్స్, కృతజ్ఞత భావం లేదని అర్థం అందులో. అయితే ఇప్పుడు సార్ 2 నిమిషాలు ప్రకృతి ప్లేర్ చేద్దాం. సార్ ప్రకృతి అమ్మా, నీ గర్భంలోకి వచ్చినందుకు, నీ ఒడిలోకి మేము వచ్చినందుకు మంచి అరటిపళ్ళు ఇస్తున్నావు, మంచి నేరేడు పళ్ళు ఇచ్చావు, మంచి జాంకాయలు ఇచ్చావు, మంచి మామిడి పళ్ళు ఇచ్చావు. మమ్మల్ని పొట్ట నింపడం కాకుండా పక్షుల్ని, తర్వాత జీవరాశి అన్నిటి కూడా కట్టు నింపులాగా నీ చల్లట మనసుతో మమ్మల్ని కడుపు నిన్నావు. థ్యాంక్ యూ తల్లి అని తిన్నా. థ్యాంక్ యూ బంగారు ప్రకృతి తల్లి, నీకేం పెట్టలా, నీలో నుంచి అన్నీ తీసుకుంటున్నాం మేము. చూడు, మామిడికాయ ఒక టేస్టు, నేరేడుకాయ ఒక టేస్టు, మేము తినడానికి కోసం ఇన్ని రకాల టేస్టు రుసులకు పెట్టావు, మాకు రుచిచ్చావు నా బంగారు తల్లి. జాంకాయ ఒక టేస్టు, అరటిపండు ఒక టేస్టు, అంటే మాకు బోరేయకుండా ఇది కర్రపెండలో ఇదొక టేస్ట్, గడ్డ
గడ్డ ప్రకృతిలో ఇన్ని రుసులు మాకు పెట్టించారు తల్లి నీకు అంటే బంగారు